ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టు ఇంగ్లీష్ టీచర్ హియర్. ఈరోజు మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. అదేంటి అంటే అండర్స్టాండింగ్ రిలేటెడ్ సెంటెన్సెస్. ఏంటి అండర్స్టాండింగ్ అంటే అర్థం, అదే అండర్స్టాండ్. మనం ఎన్నో రకాల సెంటెన్సెస్ అర్థానికి సంబంధించి మనం రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం కదా, కానీ వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో మనకు చాలామందికి తెలీదు. సో ఆ సెంటెన్సెస్ అన్నీ ఎగ్జాంపుల్స్తో పాటు ఈజీ వేలో ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో ఈ వీడియోలో ఉంది. సో వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, సో వాటి ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, గిగ్లింగ్. గిగ్లింగ్ అని ఇంగ్లీష్ వర్డ్ని తెలుగులో ఏమంటారు అని అడిగాను. సో ఆన్సర్ ముసిముసి నవ్వు. గిగ్లింగ్ అంటే ముసిముసి నవ్వు. ముసిముసి నవ్వుని ఇంగ్లీష్లో గిగ్లింగ్ అని అంటారు. ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, ఇది చాలా బరువుగా ఉంది. ఇది చాలా బరువుగా ఉంది. ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అని అడిగాను కదా. ఆన్సర్ ఇట్ ఈస్ వెరీ హెవీ. ఇట్ ఈస్ వెరీ హెవీ లేదా ఇట్స్ వెరీ హెవీ, ఈ విధంగా కూడా చెప్పొచ్చు. అంటే ఇది చాలా బరువుగా ఉంది అని అర్థం. ఈ 2 క్వశ్చన్స్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు మీకు ఆన్సర్స్ తెలిసినా కూడా కామెంట్ చేయడం లేదు? మీరు కామెంట్ చేస్తూ ఉంటేనే మీ ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా త్వరలోనే మారుతుంది. అది మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మీకోసం 2 క్వశ్చన్స్. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, ఈ పిక్చర్లో మనకు కనిపిస్తూ ఉంది ఎలక్కాయ కదా. ఈ ఎలక్కాయని ఇంగ్లీష్లో ఏ విధంగా పిలుస్తారో లేదా ఎలక్కాయని ఇంగ్లీష్లో ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఈ పిక్చర్లో మీకు కనిపిస్తుంది ఏంటి? ఇది క్వశ్చన్ నెంబర్ 2. ఈ పిక్చర్లో మీకు కనిపిస్తుంది ఏంటి? ఆ ఫ్రూట్ పేరేంటో మీకు తెలిస్తే మీ ఆన్సర్ని కామెంట్ చేసి చెప్పండి. ఈ 2 ఆన్సర్స్ని నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, చెప్పింది అర్థం చేసుకో. ఇన్ ఇంగ్లీష్, యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెయిడ్. యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెయిడ్, ఈ విధంగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ నాట్ ఏ చైల్డ్ సో ట్రై టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. యు ఆర్ నాట్ ఏ చైల్డ్ సో ట్రై టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే నువ్వేమీ చిన్న పిల్లవి లేదా నువ్వేమీ చిన్న పిల్లాడివి కాదు, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి లేదా ప్రయత్నించు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డిడ్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఐ సెయిడ్. డిడ్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఐ సెయిడ్ అంటే నేను చెప్పిందంతా నీకు అర్థమైందా అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎవరిని అర్థం చేసుకోవట్లేదు. షీ డజంట్ అండర్స్టాండ్ ఎనీవన్ ఆర్ హీ డజంట్ అండర్స్టాండ్ ఎనీవన్, ఇలా కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్ ఇట్ ఫర్ యువర్ గుడ్ బట్ యు ఆర్ నాట్ లిజనింగ్ టు ఎనీథింగ్ లైక్ ఏ ఫూల్. ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్ ఇట్ ఫర్ యువర్ గుడ్ బట్ యు ఆర్ నాట్ లిజనింగ్ టు ఎనీథింగ్ లైక్ ఏ ఫూల్ అంటే అందరూ కూడా నీ మంచి గురించే చెప్తున్నారు, కానీ నువ్వే మూర్ఖుల్లాగా లేదా మూర్ఖురాలిలాగా ఏది వినడం లేదు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ మెథడ్స్ ఎట్ ఆల్. ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ మెథడ్స్ ఎట్ ఆల్ అంటే నీ పద్ధతులు ఏంటో నాకు అస్సలు అర్థం కావు అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీకైనా అర్థమైందా. నీకైనా అర్థమైందా, ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎట్లీస్ట్ యూ అండర్స్టాండ్. ఎట్లీస్ట్ యూ అండర్స్టాండ్ అంటే కనీసం నీకైనా అర్థమైందా అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గివ్ దిస్ ప్రెజెంటేషన్ వెరీ హార్డ్ బట్ దే ఆల్ సెడ్ that they didn't like it on purpose. I gave this presentation very hard but they all said that they didn't like it on purpose అంటే నేను ఈ ప్రెజెంటేషన్ని చాలా కష్టపడి ఇచ్చాను, కానీ వాళ్ళంతా కావాలని వాళ్ళకి నచ్చలేదని చెప్పారు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్, I really don't understand what you want me to do. I really don't understand what you want me to do అంటే నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావో నాకు నిజంగా అర్థం కావడం లేదు అని. నెక్స్ట్ సెంటెన్స్,
అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఇన్ ఇంగ్లీష్, ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్, I told you in detail, but you don't understand. I told you in detail, but you don't understand. అంటే నేను నీకు చాలా వివరంగా చెప్పాను కానీ నువ్వే అర్థం చేసుకోలేదు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హౌ కెన్ యూ నాట్ అండర్స్టాండ్ ఈవెన్ సచ్ ఏ స్మాల్ థింగ్. హౌ కెన్ యూ నాట్ అండర్స్టాండ్ ఈవెన్ సచ్ ఏ స్మాల్ థింగ్ అంటే ఇంత చిన్న విషయాన్ని కూడా నువ్వెలా అర్థం చేసుకోలేకపోయావు అని. అంటే కొందరికి చిన్న చిన్న విషయాలు కూడా అర్థం కావు కదా, ఆ సిచ్యువేషన్లో మనం ఈ సెంటెన్స్ని మాట్లాడుతూ ఉంటాం. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అర్థం లేని మాటలు మాట్లాడకు. కొందరు ఫూలిష్గా మాట్లాడుతూ ఉంటారు కదా, సో అప్పుడు డోంట్ టాక్ నాన్ సెన్స్ ఈ విధంగా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షీ వాజ్ వెరీ హాట్ బికాజ్ ఆఫ్ యువర్ క్రేజీ టాక్. షీ వాజ్ వెరీ హాట్ బికాజ్ ఆఫ్ యువర్ క్రేజీ టాక్ అంటే నువ్వు మాట్లాడిన పిచ్చి మాటల వల్ల ఆమె చాలా బాధపడింది లేదా అతను చాలా బాధపడ్డాడు, ఇలా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ, యూ స్టిల్ డోంట్ అండర్స్టాండ్, సో ఐ వోంట్ టెల్ యూ ఎనీ మోర్. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ, యూ స్టిల్ డోంట్ అండర్స్టాండ్, సో ఐ వోంట్ టెల్ యూ ఎనీ మోర్ అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నీకు ఇంకా అర్థం కావడం లేదు, అందుకే ఇక మీదట నేను నీకు ఏమీ చెప్పదలుచుకోలేదు లేదా ఇక మీదట నేను నీకు ఏమీ చెప్పను అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వు అర్థమయ్యేటట్లు చెప్పు. యూ టెల్ మీ ఇన్ ఏ వే దట్ ఐ కెన్ అండర్స్టాండ్. యూ టెల్ మీ ఇన్ ఏ వే దట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్, you say what you like but I don't know all of them, so tell me in a way that I understand. You say what you like but I don't know all of them, so tell me in a way that I can understand అంటే నువ్వు నీకు నచ్చినవన్నీ చెప్తున్నావు కానీ నాకు వాటేవి గురించి తెలీదు, కాబట్టి నాకు అర్థమయ్యేటట్లు చెప్పు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, I understand that no matter how much I say, you still don't understand. I understand that no matter how much I say, you still don't understand అంటే నేను నీకు ఎంత చెప్పినా కూడా నీకు అర్థం కాలేదని నాకు అర్థమయ్యింది అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్, అర్థం చేసుకోకపోతే నీకే నష్టం. మనం ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోకపోతే ఇంకేం చేస్తాం? ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ యూ విల్ లాస్ యువర్ సెల్ఫ్. If you don't understand, you will lose yourself. For example, I have said everything for your good. If you want to listen, listen. Otherwise, no. I have said everything for your good. If you want to listen, listen. Otherwise, no. అంటే నేను చెప్పిందంతా నీ మంచి కోసమే చెప్పాను, నువ్వు వినాలనుకుంటే విను లేదంటే లేదు, అంతా నీ ఇష్టం అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ ఆర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, try to understand at least a little of what I am saying. Try to understand at least a little of what I am saying అంటే నేను చెప్పింది కాస్తైనా అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించు అని. మొత్తం అర్థం చేసుకోకపోయినా దానిలో కొంతైనా అర్థం చేసుకోవాలి కదా. సో లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీకు అర్థం అయ్యే వరకు చెప్తాను. ఐ విల్ టెల్ యూ అంటిల్ యూ అండర్స్టాండ్. I will tell you until you understand. For example, don't worry, I will tell you no matter how long it takes until you understand. Don't worry, I will tell you no matter how long it takes until you understand. అంటే నువ్వేమీ బాధపడకు, నువ్వు అర్థం చేసుకోవడానికి ఎంత సమయం పట్టినా సరే నేను నీకు అర్థమయ్యేటట్లు చెప్తాను లేదా అర్థమయ్యే వరకు చెప్తాను అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ ఆర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, లెట్ మీ టెల్ యూ, యూ డోంట్ నీడ్ టు వరీ, యూ విల్ అండర్స్టాండ్. లెట్ మీ టెల్ యూ, యూ డోంట్ నీడ్ టు వరీ, యూ విల్ అండర్స్టాండ్ అంటే నువ్వేమీ బాధపడకు, నువ్వు అర్థం చేసుకోగలవు, నన్ను చెప్పనివ్వు అని అర్థం. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియోలో ఉన్న 2 క్వశ్చన్స్కి అయితే మర్చిపోకుండా మీ ఆన్సర్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో
వాళ్ళతో షేర్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.